తిహార్ జైల్ ఎప్పుడూ వార్తల్లోనే ఉంటుంది. ఇప్పుడు ఎమ్మెల్సీ కవితకు కోర్టు 14 రోజులు రిమాండ్కు తరలించడంతో తిహార్ జైల్కే తరలిస్తున్నారు. ఈ విషయంతో తిహార్ జైల్ మళ్ళీ హాట్ టాపిక్ అయ్యింది. గతంలో చాలా మంది రాజకీయ నాయకులకు కూడా తిహార్ జైలుకు తరలించిన చరిత్ర ఉంది. భారత రాజధాని ఢిల్లీ పరిసరాలలో ఉన్న చాణక్యపురి నుంచి 7 కిలోమీటర్ల దూరంలో తిహార్ గ్రామంలో ఈ జైలు ఉంది. అందుకే ఎక్కువగా తిహార్ జైల్ అని అంటుంటారు. దక్షిణ ఆసియాలోనే అతిపెద్ద కారాగార ప్రాంగణం ఇది. ఢిల్లీలోని చాణక్యపురి నుండి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ చెరసాల అనేక మంది ప్రముఖులకు తన సుదీర్ఘ చరిత్రలో ఆశ్రయమిచ్చింది. కిరణ్ బేడి ఆధ్వర్యంలో అనేక సంస్కరణలు జరిగి తిహార్ ఆశ్రమం అని కూడా పేరు పొందింది. ఈ జైల్లో 6,251 మంది సరిపోయే వసతులున్నాయి. కానీ ఈ జైల్ ఎప్పుడూ అంతకన్నా ఎక్కువ మందికే ఆశ్రయమిస్తున్నది. ఎందరో రాజకీయవేత్తలు, పారిశ్రామికవేత్తలు, హంతకులు, ఉగ్రవాదులు, ఉద్యమ నాయకులు మొదలైన వారెందరో ఈ జైల్లో ఉంచబడ్డారు. కొందరిని ఇక్కడే ఉరితీశారు. 12 ఏళ్ల క్రితం పార్లమెంట్పై దాడికి పాల్పడ్డ వారిలో కీలక నిందితుడు అఫ్జల్ గురును శనివారం ఇక్కడే ఉరితీశారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్య కేసులో కేహార్ సింగ్, సత్వంత్ సింగ్లను ఈ జైల్లోనే ఉరితీశారు. 1986 మార్చి 16న క్రిమినల్ చార్లెస్ శోభరాజ్ ఈ జైలు నుంచి తప్పించుకున్నాడు. అయినా మళ్ళీ దొరికిపోయాడు. అప్పటికే పడిన శిక్షతో పాటు పారిపోయినందుకు మరో 10 ఏళ్లు అదనపు శిక్ష పడింది. అస్సాం మాజీ విద్యాశాఖ మంత్రి రిపన్ బోరా డానియల్ టాప్నో హత్య కేసులో ప్రధాన నిందితుడు. 2008 జూన్ 3న సిబిఐ బోరాను అరెస్ట్ చేసి ఇదే జైలుకు తరలించారు. డిఎంకే ప్రముఖ నాయకులు, కేంద్ర మాజీ మంత్రులు ఏ రాజా, ఎంకే కానిమోలి, వినోద్ గోయంకా, షహీద్ బాల్వా, సంజయ్ చంద్రలను 2G కేసులో అరెస్ట్ చేసి ఇదే జైల్లో ఉంచారు. ఒలింపిక్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి సురేష్ కల్మిడిని 2010లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో అవినీతి ఆరోపణల కారణంగా అరెస్ట్ చేసి ఇక్కడికి తరలించారు. పార్లమెంట్లో అవిశ్వాస తీర్మాన సమయంలో డబ్బు ఎరచూపి ఎంపీలను ప్రభావితం చేసిన ఆరోపణలపై సమాజ్వాదీ పార్టీ మాజీ సభ్యుడు అమర్ సింగ్ ఇదే జైల్లో ఉండాల్సి వచ్చింది. అవినీతికి వ్యతిరేకంగా తాము కోరిన విధంగా లోక్పాల్ బిల్లు పార్లమెంటుకు ప్రవేశపెట్టాలంటూ ఆందోళన చేస్తున్న అన్నా హజారే, అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేసి ఇక్కడే ఉంచారు. హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా, అతని కుమారుడు అజయ్ చౌతాలాలను అవినీతి కేసులో అరెస్ట్ చేసి ఈ జైల్లోనే ఉంచారు. ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత కూడా 14 రోజుల రిమాండ్లో తిహార్ జైలు ఆశ్రయమిచ్చింది.